ఈ బ్లౌజు చెస్ట్ వచ్చేసి 36 పైనే ఉంది, నడుము వచ్చేసి 31. డీప్ నెక్ బ్లౌజు ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కొలతలు తీసుకోవాలి అని మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మిస్ కాకుండా చూడండి. నీట్ ఫినిషింగ్తో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను స్టెప్ బై వివరంగా చెప్పాను. హాయ్ ఎవ్రీవన్, ఆల్వేస్ వెల్కమ్ టు ది అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే బ్లౌజ్ కటింగ్, ముందుగా అయితే నేను లైనింగ్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. లైనింగ్ పీస్ మిస్ కాకుండా చూడండి. ముందుగా చూడండి, వాళ్ళైతే 1 మీటర్ లైనింగ్ అయితే తెచ్చిస్తున్నారనమాట. నేనైతే పొద్దుపాటు వచ్చేసి ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్లో పెట్టేసుకున్నాను. హెచ్చు తగులున్న దానికి 1 లైన్, తర్వాత బ్యాక్ బెల్ట్ అతికించడానికి 1 లైన్ మార్క్ వేసేసి తర్వాత బ్లౌజ్ నల్ల పెట్టేసి హైట్ అనేది చూసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ను బ్యాక్ పార్ట్ను రెండు కలిపేసి పెట్టేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట. తర్వాత హైట్ చూసేసుకున్నాం కదా, హైట్ చూసేసుకున్న తర్వాత మనం ముందుగా చెస్ట్ అయితే చూసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజు. చెస్ట్ చూసుకోవడానికి బ్యాక్ పార్ట్లో అలా పెట్టేసేయండి, ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ టైం ఇచ్చినారనమాట కుట్టడానికి. అందుకని నేను 1-2 సార్లు చెక్ చేసి స్టిచ్ అయితే చేస్తున్నాను. బ్యాక్ సైడ్ చెక్ చేసుకుంటే 8.5లో ఆఫ్ చేస్తే 9.2 18.5 వచ్చింది చెస్ట్. అందులో అర్థం చేస్తే 9, పైన 2 లైన్లు ఎక్కువ వచ్చినాయి అనమాట. అలా మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. తర్వాత నడుము లూజ్ అయితే చెక్ చేసుకున్నా. హుక్స్ పట్టీ నుంచి చెక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి కాజా పట్టీని వదిలేసి చెక్ చేసుకుంటే నాకు 31.5 వచ్చిందనమాట. దాన్ని 4 భాగాలు చేయాలన్నమాట. ఎందుకంటే మనం నడుము లూజు రౌండ్ చెక్ చేసుకున్నాం కదా, అందుకని 4 భాగాలుగా చేయాలి. 4 భాగాలుగా చేసి నాకైతే 8 దగ్గర 8 వచ్చిందనమాట. 8కి అయితే నేను మార్క్ వేసేసుకున్నాను. తర్వాత అది వచ్చేసి టక్స్కు బ్యాక్ టక్స్ కోసం అలా 1 లైన్ అయితే వేసాను అనమాట. తర్వాత ఎగస్ట్రా క్లాత్ వచ్చేసి 4 ఫింగర్స్ అని పెట్టేసుకోవచ్చు, 3 ఫింగర్స్ అని పెట్టేసుకోవచ్చు. నేనైతే ఆది బ్లౌజ్ ప్రకారంగా పెట్టేశాను అనమాట. అయితే నడుము అయితే 8, తర్వాత చెస్ట్ వచ్చేసి 9, పైన 2 పాయింట్స్, నెక్ వచ్చేసి 4 ఫింగర్స్ అలా మార్క్ వేసేసుకున్నాను. మన వైపు అయితే ఖర్చులు ఇచ్చేసాను అనమాట. తర్వాత షోల్డర్స్ వచ్చేసి ఆది బ్లౌజ్ ప్రకారంగా ఇచ్చేసాను. తర్వాత ఖర్చులు కూడా హ్యాండ్ అతికించుకోవాలి కదా, అందుకు ఖర్చులు. నెక్ వచ్చేసి ఏం కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు, 4 ఫింగర్స్ ఇచ్చాను. మన వైపు ఖర్చులు ఇచ్చాను అనమాట. టోటల్గా 5.5 వచ్చింది. 5.5 మనం చంక రౌండ్కి 5.5 పెట్టుకోవచ్చు, 6 పెట్టుకోవచ్చు, లేదంటే ఆది బ్లౌజ్ నుంచి కూడా చూసుకోవచ్చు. నేనైతే ఆది బ్లౌజ్ నుంచి చూసుకొని పెట్టుకుందాం అనుకున్నా, కానీ ఆది బ్లౌజ్లో చూస్తే 7 వచ్చిందనమాట. 7 అయితే ఉండదు అని నేనైతే ముందుగా నెక్ షోల్డర్ 5.5 వచ్చింది కదా, అందుకని 5.5 పెట్టి చూద్దాము, ఒకవేళ సర్చ్ చేసుకోవచ్చు మ్యాచ్ కాకపోతే అని 5.5 పెట్టాను అనమాట. చూడండి 5.5. తర్వాత నెక్ డీప్ అయితే చూసుకోవడానికి షోల్డర్స్ ఈక్వల్గా పెట్టేసుకోండి. షోల్డర్స్ ఈక్వల్గా పెట్టేసుకొని ముందుగా డీప్ ఎంత ఉందో చూడండి. చూస్తే 11 ఉంది కదా, ఖర్చులు కాదని, అందుకే డీప్ నెక్ బ్లౌజ్ అని 2 ఫింగర్స్ అయితే తీసుకున్నాను అనమాట చంక డౌన్కి. తర్వాత పైనకి వచ్చేసరికి 3 ఫింగర్స్. మనం ఇక్కడ 3 ఫింగర్స్, చంక డౌన్ కోసం 2 ఫింగర్స్, అక్కడ చెస్ట్, ఆ 3 పాయింట్ని కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుంటే 8కి 2 గీతలేమో తక్కువ ఉందన్నమాట. ఈ ఆది బ్లౌజ్లో ఎంత ఉందో చూద్దామని బ్యాక్ పార్ట్ వైపు చూస్తే కరెక్ట్గా 8 ఉంది చంక డౌన్ వచ్చేసి. అందుకని మళ్ళీ నేను 2 లైన్లు తక్కువ వచ్చినాయి అనమాట. అందుకని కొంచెం కిందికి అలా మార్క్ వేసేసి మళ్ళీ ఆ 3 పాయింట్స్ని కలిపేసుకున్నా. మళ్ళీ చెక్ చేసుకుంటే మళ్ళీ సరిపోలేదు, అందుకని మళ్ళీ అక్కడే అడ్జస్ట్ చేస్తూ ఎక్కువ వచ్చిందనమాట. 8కి పైన 2 గీతలు ఎక్కువైతే వచ్చిందనమాట. అందుకనే చూడండి, జూమ్ చేసి మళ్ళీ చూపిస్తాను, కన్ఫ్యూజన్ కారాదని. మళ్ళీ నేను ఫస్ట్ నుంచి మార్క్ వేస్తున్నా. లైన్ వచ్చేసి అదనమాట. తర్వాత రౌండ్ వచ్చేసి అలా కలిపేసుకున్నా. ఇప్పుడు ఆ రౌండ్ మీదనే టేప్ పెట్టి చెక్ చేసుకుంటే కరెక్ట్గా 8 అయితే అక్కడికి వచ్చింది. కొంచెం అలా చెస్ట్ లూజ్ కూడా చెక్ చేసుకుంటే అక్కడికి వస్తుంది అనమాట 9, పైన 2 గీతలు. ఇక చెస్ట్ లూజ్కి ఆర్మ్ డౌన్కి సరైపోయింది. తర్వాత నెక్ వచ్చేసి 2.5 దగ్గరగా ఉంది. ఇంకా 3 పెట్టుకొని చూసుకుందాము అని నేనైతే 3కి విడతైతే మార్క్ వేసాను. తర్వాత అలా ఎల్ షేప్లో అయితే డ్రా చేసేసేయండి. రౌండ్ షేప్ ఇచ్చేసేయాలి, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇచ్చేసేయాలి. తర్వాత షోల్డర్స్ని ఈక్వల్గా పెట్టేసి అలా చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ రౌండ్ని షోల్డర్స్ని ఈక్వల్గా పెట్టేసి పైన ఖర్చుల్ని వదిలేసి చూసుకుంటే నాకైతే కొంచెం ఎక్కువగా వచ్చింది అనమాట. 1 ఫింగర్ అంత ఎక్కువగా వచ్చింది. అందుకని నేను కొంచెం లైన్ అటు సైడ్ వైపు వేసుకున్నాను. అలా రౌండ్ అనేది కొంచెం అలా బయటికి షేప్ అయితే తీసాను చూడండి. అలా షేప్ తీసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే అప్పుడు సరిపోయింది నాకు. మళ్ళీ అలాగే అటు సైడ్ వైపు పెంచితే ఇంకా ఎక్కువ డీప్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని కొంచెం అలా చిన్నగా ఒక షేప్ అయితే తీసుకుంటే మనకు సరిపోతుంది అన్నమాట. అంతే. బ్యాక్ నెక్ కటింగ్ వచ్చేసి ఇంతే అండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సింపుల్గా అయిపోయింది.
తర్వాత ఇంకా మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్ చేసేసుకోవడమే. ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా అంటే లైక్ అయితే ఇవ్వండి. అంతేకా బ్యాక్ పార్ట్ కటింగ్ వచ్చేసి తర్వాత ఇక్కడ కట్స్ అయితే ఇచ్చేసేయండి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం చూడండి అలా 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట. క్లాత్ అనేది ఈక్వల్గా పెట్టేసి అలా ఫోల్డ్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ హెచ్చు తగ్గులు ఉంది కదా, ఈక్వల్గా సమానంగా ఉండడానికి ఒక మార్క్ అయితే వేసేసుకొని నీట్గా కట్ చేసేసుకోండి. తర్వాత ఖర్చులు తీసుకోవాలి. మనం ఎమ్మింగ్ చేసేటట్టుంటే ఒక 2 ఫింగర్స్ తీసుకోండి. నేనైతే క్లాత్ని తిప్పేస్తున్నాను. కట్ వర్క్ మాది వచ్చిందనమాట, ఒరిజినల్ క్లాత్, అందుకని తిప్పేస్తున్నాను. నాకు ఎంత కావాలో అంత ఖర్చు తీసేసుకున్నాను అనమాట. మీకు కూడా ఎంత కావాలో అంత ఖర్చు అయితే తీసేసుకోండి. తర్వాత ఆది బ్లౌజ్ అయితే తీసేసుకోండి. బ్యాక్ సైడ్ వైపే తీసుకోవాలి, ఫ్రంట్ లోతు తీసుకొని ఉంటాం కదా. తర్వాత హ్యాండ్ని అయితే అలా పెట్టేసి లూజు అలాగే ఖర్చులు హైటు ఆది బ్లౌజ్ ప్రకారంగా అయితే మార్క్ అయితే వేసేసేయండి. అలా ఖర్చులతో సహా మార్క్ వేసేసేయండి. తర్వాత చంక డౌన్ వచ్చేసి నేను ఆది బ్లౌజ్ ప్రకారంగా చూస్తున్నాను. మ్యాచ్ అయితే ఓకే, తర్వాత లేదంటే కొంచెం చేంజ్ అయితే చేసేద్దాం. చూడండి అలా ఆది బ్లౌజ్ ప్రకారంగా తీసుకున్నాను అనమాట. నేను అసలు గ్యాప్ చాలా తక్కువగా ఉంది కదా, 7కి అయితే మార్క్ వేసుకున్నాను. 8 కదా, ఆర్మ్ డౌన్ వచ్చేసి 7కి మార్క్ వేసుకొని ఇక్కడ వచ్చేసరికి 1 ఫింగర్ అంతా మార్క్ వేసేసుకున్నాను. 8కి కరెక్ట్ మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోవాలి మనం. మ్యాచ్ అవ్వడం లేదు కదా, అందుకనే ఆది బ్లౌజ్ ప్రకారం కాదని కొంచెం చేంజ్ చేసింది అనమాట. చంక డౌన్ వచ్చేసి 2.5కి అయితే మార్క్ వేసాను. 2.5కి మార్క్ వేస్తే అక్కడికి వెళ్ళింది. తర్వాత మ్యాచ్ అవుతుందేమో అని చూస్తే 8కి కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఇక అదే ఫిక్స్ అయితే చేసుకున్నాను అనమాట. 8వ నంబర్ వచ్చింది కదా అని మనం 3.5 చంక డౌన్ తీసేసుకుంటే కస్టమర్కి వచ్చేసి చంకలో క్లాత్ అనేది ఎక్కువగా మిగలదు కదా, వాళ్ళకి కొంతమందికి నచ్చదనమాట. ఇక్కడ క్లాత్ ఇంతే ఉంది, వికారంగా కనిపిస్తుంది అని కంప్లైంట్లు వస్తాయి. అందుకని మనం ఎక్కువ తక్కువ పెట్టుకోకూడదు. చంక డౌన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆది బ్లౌజ్ ప్రకారంగా పెట్టాలి. మనం ఆది బ్లౌజ్ ప్రకారంగా పెట్టిన తర్వాత ఒకవేళ మ్యాచ్ కాకపోతే కొంచెం చేంజ్ చేయాలి అంతే. మనం ఒకవేళ 3.5 పెట్టింటే చంక డౌన్ వాళ్ళకి చాలా తక్కువగా అయిపోయింది. అందుకని నేను కొంచెం అలా చేంజ్ చేశాను అనమాట. చంక డౌన్ వచ్చేసి 2.5కి ఫిక్స్ అయితే అయింది. తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఇక ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇదైతే క్రాస్ కటింగ్. బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ ఆధారంగా కట్ చేసుకోవాలి. అలా 3 ఫింగర్స్ మార్క్ వేసి లోపలికి ఫోల్డ్ చేసేయాలన్నమాట. మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ క్లాత్లో క్రాస్గా అయితే పెట్టేసేయండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలానే మార్క్ అయితే వేసేసేయండి. నెక్ దగ్గరకు వచ్చేసరికి స్ట్రైట్గా లైన్ వేసి వదిలేయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ రౌండ్ అన్నది పై వైపు ఉంటుంది కదా, బ్యాక్ నెక్ అనేది కింది వైపు ఉంటుంది, ఫ్రంట్ నెక్ అనేది పైకి ఉంటుంది కదా, అందుకని అలా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసి వదిలేసేయండి. ఇక చంక డౌన్ దగ్గర అంతా ఇక నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలానే మార్క్ అయితే వేసేసుకోండి. తర్వాత షోల్డర్స్ దగ్గర కూడా ఖర్చుకి మార్క్ అయితే వేసేసుకోండి. చూసారా ఇలా వచ్చింది బ్యాక్ పార్ట్ రౌండ్ అంతా మార్క్ వేసేసుకున్న తర్వాత ఇలా వచ్చిందనమాట. షోల్డర్స్ దగ్గర అలాగే లోతు, తర్వాత అక్కడ 1 ఫింగర్, ఏ సైజ్ వాళ్ళకైనా సరే 1 ఫింగర్. తర్వాత ఫ్రంట్ పార్ట్ రౌండ్ చూసుకోవడానికి షోల్డర్స్ని అయితే ఈక్వల్గా పెట్టేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా 2 ఫింగర్స్ అయితే పెట్టేసేయండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నీట్గా సర్దుకుంటూ నెక్ ఎక్కడి దగ్గరికి అయితే వస్తుందో అక్కడికి మార్క్ అయితే వేసుకోవాలి మనం. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువగా ఉన్న డీప్ ఎక్కువగా ఉందన్నమాట. చూడండి చాలా కిందికి వస్తుంది ఫ్రంట్ పార్ట్ రౌండ్ అన్నది. అది ఎక్కడికి వస్తే అక్కడికి అలా మనం మార్క్ అనేది వేసుకోరాదు. లోతు ఎక్కువగా తీసుంటారు అనమాట. లోతు ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి, కానీ హైట్ ఏం తక్కువగానే ఉంటుంది, మామూలుగా ఉంటుంది. అలా రౌండ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి అలా సర్చ్ చేసుకుంటూ మార్క్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్ అయితే ఓకే, లేదంటే చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే అలా మార్క్ వేసుకొని టేప్తో చెక్ చేసుకున్నాను ఎంత హైట్ తీసేసుకున్నాను అని. చెక్ చేసుకుంటే 5 వచ్చిందనమాట. 5 ఎందుకులే అని మళ్ళీ 6కి మార్క్ వేసుకొని రౌండ్ అయితే ఇచ్చేసాను. ఆ లైన్ లేదు, 6కి మార్క్ వేసుకొని రౌండ్ అయితే ఇచ్చేసాను. మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేద్దాము అన్నట్టు అలా మామూలుగా రౌండ్ ఇవ్వకుండా అలా లోపలికి కొంచెం లోపలికి వచ్చేలా రౌండ్ ఇచ్చేసేయండి. చూసారా సరిపోయింది కదా. ఫ్రంట్ పార్ట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అందుకని 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. సరిపోయిందనమాట. కొంచెం లోపలికి అలా మార్క్ వేసి చూసేసరికి నెక్ అనేది సరిపోయింది. తర్వాత ఖర్చులు కూడా మార్క్ వేసేసుకోండి. హుక్స్ పట్టి దగ్గర నుంచి చూసుకుంటే మనకు క్రాస్ బెల్ట్ దగ్గర ఒక మార్కు, అలాగే టక్స్ కోసం ఒక మార్కు, షే బెల్ట్ అటాచ్ కోసం 3 మార్కింగ్స్ అలా వేసేసుకోవాలి. తర్వాత చెస్ట్ హైట్ వచ్చేసరికి ఎక్కడికైతే ఉందో అక్కడికి, తర్వాత ఖర్చు చూడండి క్రాస్ బెల్ట్ దగ్గర ఒక మార్కు, టక్స్ కోసం ఒక మార్కు,
షేప్ బెల్ట్ క్రాస్ బెల్ట్ అతికించడానికి వచ్చుకోవాలి. అలా 3 మార్కింగ్లు అయితే పెట్టేసుకోవాలి. కన్ఫ్యూజన్ కాకుండా వీడియోని చూడండి. మనం ఫ్రంట్ పార్ట్లో 5 పాయింట్స్ అయితే చేంజ్ చేసేసుకున్నాం కదా, నీట్గా రౌండ్ మనం ఎలా అయితే కట్ చేసేసుకున్నామో అలా కట్ చేసేసుకోండి. ఎలా అయితే మార్క్ వేసేసుకున్నామో అలా కట్ చేసేసుకోండి. ఇక బ్లౌజ్ కటింగ్ వచ్చేసి అంతే. ఇక మిగిలిన క్లాత్లో మనం క్రాస్ బెల్ట్ అలాగే మెడ పీసెస్ కట్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ నేను హైట్ మాత్రమే కట్ చేసుకున్నాను. ఇక షేప్ అవన్నీ నేను స్టిచ్చింగ్లోనే అయితే చూపిస్తాను. వెడల్పు హైట్ మాత్రమే తీసుకున్నాను అనమాట. తర్వాత మెడ పీసెస్కి క్రాస్గా అలా స్కేల్తో స్కేల్ ఎంతైతే ఉందో అలా అంత స్కేల్ మార్కింగ్ అయితే వేసేసుకొని తీసేసుకోండి. తర్వాత హుక్స్ పట్టి, కాజా పట్టి, హ్యాండ్స్కు ప్యాచెస్ పడతాయి కదా, ఆ ప్యాచెస్ అన్నీ మనకు ఈ మిగిలిన క్లాత్లోనే వస్తుంది అనమాట. 1 మీటర్ క్లాత్ కాబట్టి నాకైతే మంచిగా ఫ్రీగానే వచ్చేసింది. హుక్స్ పట్టి, కాజా పట్టి, ఆది బ్లౌజ్ హైట్ కంటే ఒక 4 ఫింగర్స్ ఎక్కువ తీసేసుకోండి. సింగిల్ పట్టి కూడా అంతే అండి వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే లైక్ ఇవ్వండి. ఇంతటితో ఆపిస్తున్నాను. బాయ్ బాయ్.